సర్వసృష్టికి ప్రకటించమన్నారు సువార్తను. ఎందుకంటే మంచి వార్త అని. ఎందుకు మంచి వార్త అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ నశించిపోతారు, పాపంతో పుట్టినారు, జన్మ కర్మ పాపం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేనే మార్గం సత్యం జీవం అంటున్నాడు. ఎవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదు. యేసుప్రభు దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిండు. మనం ఎక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పైకి కిందకి దిగి కొండెక్కి దిగనవసరం లేదు, సముద్రం దిగనవసరం లేదు. ఏమంటే యేసుప్రభా, మనకి అందరు తల్లిదండ్రులు కానీ మంచిగా ఉండనే అంటారు. కానీ మనం ఎట్లుంటామంటే అబద్ధాలు ఎవరు నేర్పియారు, దొంగతనం ఎవరు నేర్పియారు, తిట్లు ఎవరు నేర్పియారు. కానీ ఎందుకు తిడుతున్నావురా అని అంటే, నేను ఎందుకు తిట్టినా అబద్ధం అంటే, ఒక్క నిమిషంలో చిన్నపిల్లలు కూడా నువ్వు తిన్నావు కదా చాక్ పీస్, నువ్వు బొగ్గు తిన్నావు అంటే లేదు తినలేదు అంటే, పాప స్వభావంతో పుట్టినందుకు మనకి ఎట్లుంటుంది అని అంటే, మనకు ఎవరు నేర్పించకపోయినా కొట్లాడుకోవడం, చదువుకోండి కానీ ట్యూషన్లకి బడిలకి పోతారు, కానీ పాపం నేర్చుకోపోండి అనేది ఎవరు చెప్పారు. కానీ మనకి స్వభావం, పుట్టుకతోటే స్వభావం మనం. ఎందుకంటే మన పాపంతో పుట్టినామని చెప్పి చిన్నపిల్లలు దేవునితో సమానం. మా నాయన పెద్ద పాస్టర్ అంటే కూడా ఎవరేం చెప్పలేదు దానికి. ఎందుకు అని అంటే యేసుప్రభు మనకి అవన్నీ మురికిపోయికలు. మనం ఎంత పుణ్యకార్యాలు చేసినా ఏమేమి చేసినా కూడా అవన్నీ యేసు రక్తము చదవాలి, ధైర్యంగా చదువుకుంటా రావాలి. దేవా నాతో మాట్లాడి రోజు ఈ వాగ్దానం నాతో ఇవ్వు అని చెప్పి ప్రతి ఒక్క 21 ఏంటి యోవేలు 2:21 చదువు, 21 చదువు. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసి. చాలా అంతేగా 21 అయిపోయింది కదా. అంటే ఫియర్ నాట్ ఓ ల్యాండ్, బీ గ్లాడ్ అండ్ రిజాయిస్. గైస్, దిస్ ఇస్ నిచర్ మెట్ బని గులగుడితి. చూడండి ఎంత మంచి చర్చ్ ఉందో. దేవుని కృపతోటి సంఘం కట్టబడింది. సో నైస్ నో పాప. మా అమ్మ కూతురు. ఏం పేరు నాన్న నీ పేరు? అక్షయ. ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి కాఫీ తాగేసి నవ్ ఐఎమ్ గోయింగ్ టు చర్చ్. చర్చ్ పైన చూద్దామా? ఓ మై గుడ్నెస్, ఎంత మంచి సంఘం అమ్మ. ఎట్లా రైటా లెఫ్టమా ఎట్లయినా పోవచ్చు. ఇది చూడండి చర్చ్ ఎంత బాగుంది కదా. ఐ లైక్ ద చర్చ్. ఇక్కడ పెట్టచ్చా చెప్పిన సరే సరే బాయ్ నాన్న. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. భయపడద్దు, సంతోషంతో ఉత్సాహంతో గానం చేయాలి. మనము దేవుడు 366 సార్లు బైబిల్లో ఉంది ఏమని భయపడదు. మనకి 365 రోజులు ఉంటుంది. 4 సంవత్సరాలకు ఒకసారి 301 దినం ఆడేది. 4 సంవత్సరాలకు ఒక దినం ఆడేది. అంటే 366 దినాలైనా దేవుడు భయపడద్దని చెప్తుంది. ఎందుకు
17, 18, 21 ఉండొచ్చు. వాళ్ళ నాయన ఏం చేసిండు చేస్తే, ఇంకో నాయన వాళ్ళ అమ్మలు ఇద్దరు ముగ్గురు సైన్యం పెద్ద సైన్యంలో ఉన్నారు, మరి తిండి లేదు తిప్పలేదేమో ఎప్పుడో పోయిందిగా ఇంకా రాలేదు వాళ్ళు ఎట్లున్నాడో కొంచెం పరామర్శించిరా ఏమన్నా తిండికి ఇచ్చిరా అని చెప్పి కొన్ని తినేటికి ఇచ్చి పంపించింది. పంపిస్తే ఏం చేసిండు పోయింది. పోతే ఇద్దరు కళ్ళతో వండుతున్నారు జనాలంతా అక్కడ జమైంది వెళ్ళి వచ్చి చూస్తున్నారు చిన్నపిల్లడు. నాయన ఏమైంది నాయన అన్న ఏమైతుంది అని అంటే, అరే ఇద్దరు వచ్చిన నువ్వు పరిపాలన వెళ్ళి ఎందుకు వచ్చినావు ఇక్కడికి, నేను ఇంత సైనిక కాబట్టి నాకు తప్పదు నువ్వు ఎందుకు వచ్చినావు అంటే, ఏంటి పరిపాలన అంటే ఇగో అక్కడ ఇంటి ఎంత అందరూ తింటారు పోయింది. అయితే ఆయన వచ్చింది ఆయన వచ్చినప్పుడు నేను కొంచెం అమ్ముతాము నలుగుతాము తప్ప తీసుకొని కాకులు వేస్తాను. కాకులు వేస్తా అంటే ఆయన కోపం వచ్చింది. ఏంటి ఇదైతే మండలి చేసేది నాజీయులు చేయబడిన యేసు ప్రభువు మా హృదయంలో నువ్వెంతటి వాడు అంటే, మనకు క్రైస్తవ ఆదివారం వచ్చింది సంఘానికి వచ్చినాము, స్త్రీల మీటింగ్ వచ్చింది సంఘానికి వచ్చినాము, క్రిస్మస్ వచ్చింది క్రిస్మస్ చేసుకున్నాము, అది రొటీన్ అయిపోయింది. ఎట్లా అయిపోయింది రొటీన్ అంటే, సరే పైన అయింది కదా మనం వచ్చినామంటే ఉంటుంది. కానీ మనం అడగాలి దేవుని సంఘానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, యేసు ప్రభువా నాతో మాట్లాడు, ఈ రోజు నాతో మాట్లాడు, నీ వాగ్దానం నాకు పొద్దున లేదు కానీ మనం పడుకుంటాం తెలుస్తాము, లేచిన కళ్ళు మూసుకుంటున్నట్టు మనం ఇవ్వకూడదు. అందుకని మనం లేచిన వెంటనే ఏం చేయాలంటే పోయి బ్రష్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయిన కొంచెం కళ్ళు తెచ్చేవాడు. అప్పుడు నాకు నేను టీ తాగా కాఫీ తాగా నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి, నేను టిఫిన్ చేయాలి, నేను వాక్యం చదువుతాను. మార్నింగ్ కొత్త పాత నిబంధన చదవాలి, పాత నిబంధన చదువుకుంటారు. ఈవినింగ్ పడుకునే ముందర కొత్త నిబంధన చదువుకుంటారు. అంటే పొద్దున లేచి ఆది కాలంలో ఏజెన్సీ సెక్సెస్ అని బుక్కి ఓపెన్ చేసి చదివేది. ఒక చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ నాతో మాట్లాడు 100 సార్లు మాట్లాడితే ఇంకా కొత్తగా ఉంటుంది. అది దేవుడి వాక్యం సజీవమైన వాక్యం కాబట్టి నాతో మాట్లాడేస్తున్నావు అంటే దేవుడు మాట్లాడతాడు. నాకు ఈరోజు వాగ్దానం ఇయ్యి, నువ్వు నాతో మాట్లాడాలన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వాక్యం ఇస్తాడు, చదువుకోవాలి. తర్వాత అప్పుడు టీ కాఫీ తాగి నేను లేచినప్పుడు నేను కొన్ని మధ్యాహ్నం తెలుస్తాను లైటింగ్ చేసుకొని ఫోన్ వస్తుంది, నేను ఫోన్ పక్కన పెట్టేస్తాను, ఏది పక్కన పెట్టేస్తాను. ఫస్ట్ టేస్ట్ చేసుకుంటా వాక్యం చదివినట్టే మాట్లాడతాను ఎవరితో కాదు. అప్పుడు ఏమైతుంది అంటే దేవుడికి ప్రథమ స్థానం. పిల్లలంతా చదువుకున్న వాళ్ళు కూడా మార్నింగ్ ఒక వాక్యం చదువుతారు, ఈవినింగ్ ఒక వాక్యం చదువుతారు. క్లాస్లో ఫస్ట్ పిల్లలు టాపర్ అవుతారు. పిల్లలు మీరు దేవుడికి ఎంత మొదట నీ రాజ్యం నీ నీతి మిమ్మల్ని దేవుడు ఎత్తినప్పుడు దేవుడే సమకూరుస్తాడు. ఉద్యోగం కోసం వెతకలేదు, ఉద్యోగం కావాలని వెతకలేదు, దేవుడే నాకు ఇచ్చింది. అంటే ప్రయత్నం ఇంటికి అడ్డంటారు అవన్నీ చేయాలి. కానీ రోడ్డు పట్టుకొని ఫైల్ పట్టుకొని తిరిగే పని లేకుండా అయిపోయింది. నేను మీకు అందరికీ తెలిసి సుబ్బరాయుడు వల్ల మా డాడీ పేరు సుబ్బరాయుడు వృత్తిలో ఉన్నారు. తర్వాత అక్కడ తెలిసి చక్కగా చేస్తున్నారు, మళ్ళీ చక్కగా ఊళ్ళు తీసుకొస్తున్నారు. అట్లా మధ్య పెద్ద బావి ఉంటుంది ఆ ఊళ్ళో. చూసుకొని అక్క ఉంటుందక్క పట్టుకుంటున్నాం భయంతో ఉంటుందంటే వేరే ఎన్నో ఒకసారి వస్తుంది కానీ ఉంటుంది. మీరు నన్ను చూడకపోయి ఉండొచ్చు, నేను చిన్న పాపలాగా చిన్న ఉంటున్నాను. అయితే ప్రతిరోజు ఇలాగే నేను ఆదివారం కూడా చర్చికి పోవడం రావడము, సండే స్కూల్లో ఉంటుంది మాకు కూర్చొని పెడతారు. పదకొండో తరగతి, 2వ తరగతి, 3వ తరగతి అంటే గుంపులు ఉంటాయి. రక్షించబడ్డ ఎన్నో లోపలికి పోతే బాబు రక్షించబడ్డావా, బాప్టిజం తీసుకున్నావా, యేసు ప్రభుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించినావా, సొంత రక్షకుడుగా అంగీకరించినావా, నువ్వు సాల్వేషన్ పొందినావా, నువ్వు ఏమంటుంది నువ్వు బాప్టిజం తీసుకున్నావా అంటే ఏదైనా లేచినావా అని కాదు. అయితే అట్లా అంటే నేను ప్రార్థన చేస్తూ ఉంటాను అంటే యేసు విషయం నుంచి నాకు దేవుడు నా పాపాన్ని కలుగుని శుద్ధీకరించని అడుగుతున్నాను. ఆ ఒకదానికి యూకేజీ చిన్న నర్సరీ ఎల్కేజీ యూకేజీ అని చెప్పి 1కి ముందు కూడా 3 తరగతి ఉంది. అది చదివినప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు స్కూల్లో ఫస్ట్ సండే స్కూల్ వాక్యం చెప్పాలి, సంవత్సరం అంతా వాక్యాలంతా
దానిమ్మకాయలు ఉన్నాయంట, రెండు పొగలు దానిమ్మకాయలు ఉన్నాయంట దాన్ని పెట్టుకోండి. వాళ్ళు లోపలికి వెళ్తారు. దారం దగ్గరేమో పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. మీకు అతి పరిశుద్ధ స్థలానికి పోయి అందరి దగ్గర నుంచి మా కాలంలో ఒక చిన్న అబద్ధనాటకం పెద్ద పాపం. ఇప్పుడు మనం పొద్దున్న లేచినప్పటి నుంచి ఎక్కడ ఉన్నా నేను వస్తున్నా, ఎక్కడ ఉన్నా బయలుదేరుతలే కానీ ఇంట్లోనే ఉంటుంది. మనం ఇప్పుడు నోరెట్లంటే జనాలు ఎక్కువ తిరిగి రావాలా, పనులు జరగాల నడుస్తున్నట్టు. కానీ ఒక్క అబద్ధం కూడా మనం తప్పక రాసిన నెలలు ఆగిపోతుంది. కాబట్టి దేవా మీ స్వాతంత్రం పెట్టుకోవాల, శరీరం నా చెయ్యి, నా దేహం, నా జీవితం అక్కడ సమర్పించబడుతున్నప్పుడు ఆయన శరీరము నరాలు చిట్లి మాంసం ఇట్లా చిట్లిందంట. బొక్కలు కనిపిస్తున్నాయంట. ఆ ఎండకి 3 గంటలు సాయంత్రము ఎండ మండుతుంటే అక్కడ వేలాడుతూ వచ్చినాడు. కానీ ఆ పరిస్థితిలో మనం ఎవ్వరము లేము. దేవుని కృపతోటి మనము జస్ట్ మోకాలు ఉండడం, మోకాలు ఉండగా కూడా అవి గట్టిపరచబడతాయి. అంటే క్యానర్ ఒంటలు కానీ గుర్రాలు కానీ నడుస్తూ ఉంటే కాళ్ళు ఏమైపోతాయి, వాటిని గట్టిగా అయిపోతాయి అంట. అప్పుడు అవి ఎంత దూరమైనా పరిగెత్తుతాయి. రోడ్డు కొంచెం కాలుతున్నా కూడా నడుస్తాయి. ఎందుకనంటే అలవాటు అయిపోతుంది. అట్లా మనం కూడా మన శరీరము దేవుడి కొరకు అలవాటు చేయాలి. మోకాలు ఉంటే అమ్మో నొప్పులు అనకుండా మోకాలుండి ఎన్ని గంటలైనా ప్రార్థన చేయడానికి మనకు సహాయం దయచేయండి అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి మోకాలు ఉండండి, ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకుందాం ఒక మాట. దేవా, ఎందుకు పనికిరాని దాన్ని మట్టి దాన్ని అయినప్పటికీ మీ పరిశుద్ధుల మధ్యలో, మీ బిడ్డల మధ్యలో 4 మాటలు, మీ మాటలు, మీ నోటి బూరగా మీరు మమ్మల్ని వాడుకోండి. బాగా ఊదమంటున్నారు. కాబట్టి మీ బిడ్డల మధ్యలో వచ్చి అనుకోని రీతిలో గులగుద్దులో మీ స్త్రీల మీటింగ్ వచ్చి ఉంటుంది. నేను బట్టి వందనాలు తండ్రి. 4 మాటలు మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని ఖాళీపరచండి. మీ పరిశుద్ధమైన అమూల్యమైన పావనమైన మీ రక్తంతో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి అయ్యా. మా హృదయంలోనికి రండి అయ్యా. వినదగిన చెవులని, గ్రహించే హృదయాల్ని మీరు మాకు దయచేయండి యేసు ప్రభువా. ఎందుకు పనికిరాని వారిని అన్యులము అయినప్పటికీ మీరు మమ్మల్ని వెతికారు, మీరు మమ్మల్ని రక్షించినారు, మీ రక్తంతో మమ్మల్ని కొన్నారు. క్షయమైన వస్తువుతో కాదు, బంగారుతో తండ్రి, డబ్బుతో కాదు, కానీ మీ ప్రశస్తమైన రక్తంతో మమ్మల్ని కడిగినారు. మీకు యజమానులకు ఉపయోగపడే పాత్రలుగా మమ్మల్ని తీర్చిదిద్దుతూ రండయ్యా. కనిపించి కనిపించని సైతాన్ని, చివరనగర శక్తుల్ని, సైతాన్ని నజరేయుడైన యేసు నామంలో బంధిస్తూ తిరిగిన నలిగిన హృదయంతో కొద్దిన స్తుతి, ఆరాధన, ప్రార్థన యేసుక్రీస్తు నామం పేరిట బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. అయితే బంధువులతో ఏం చేసిందంట, ఆయన జీవితం ఎంత హ్యాపీగా చూడండి. అంతా పాపం చేసిండు, సిలువేసిండు. దేవాలయం కనికరించి ఆయన పర్వతరాజు దేనికి అసలు పర్వతరాజు వేడి మనిషి కాట్ల మనం దేవాలయం కనికరించడం, పర్వతం నన్ను జ్ఞాపకం చేసుకోవా, పర్వతరాజు ఈ నరకాన్ని పోలేదా, మనకి పోతుంది. మన చిన్న చేయకపోతేనే కాలిపోతుంది. అది ఎంతో అంట. అయితే ఇప్పుడు నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు స్పెషల్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు వెళ్ళినప్పుడు ఒక అంకులు ఏం జరుగుతున్నారంటే గొర్రెలు మేకలు జడ్జిమెంట్ కింద వస్తుంది. అప్పుడు ఏమైతే గొర్రెలు సపరేట్ అయిపోతే హిందూవా, ముస్లిమా, క్రిస్టియనా, రక్తం ఎట్లాంటిది ఏముండదు అక్కడ. గొప్పోడ, వీరోడ, తెల్లన, నల్లన, చదువా ఉండేది ఏముండదు అక్కడ. గొర్రెలు మేకలు, గొర్రెలు మేకలు అంటే గొర్రెలు ఎందుకు దేవుని కంపేర్ చేసి ఎందుకు పోల్చుకున్నాడు అంటే, ఇంత చిన్న మేక పోతుందంట, పెండే గుండె మట్టే అక్కడనే పోతుంది. అదే గొర్రె మీద కొంచెం దుమ్ముబడిలో దులుపుకుంటుంది, దులుపుకొని పోతుంది. అందరూ గొర్రెలు 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 అనేది గొర్రెలు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అట్లా మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి.
ఎవరు ప్రాణం అందరికీ జగన్ ప్రాణం కూడా సొంత కుమారుడు కూడా మన కొరకు అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు మనం పరిశుద్ధులమా, మనం యోగ్యం కలిగిన వారంటే ఏ యోగ్యత లేని వారు. అయితే మన పైకి వెళ్ళినప్పుడు నేను చదువుతున్నప్పుడు ఇక పెద్ద స్టోరీ కానీ అయితే ఒక అమ్మాయి ఉన్నాడు వస్తుంది అని చెప్పి ఆయననే దేవాన్ని వెళ్ళాలా, దేవాన్ని గడ్డం తీసుకోవాలా, ప్రతి ఒక్కరి దేవుడి చిత్తానుసారంగా అడిగితే మనము మనం ఆశీర్వాదకరంగా ఉంటాము, ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉంటాము. ఆయన 10,000 కంటే మనం ఎక్కువ సంఘాలు ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది ఆత్మీయ తెలుసుకోవచ్చు, ఈరోజు మనం చచ్చిపోతాము కానీ మన ఇన్ఫ్లుయెన్స్ మనము దేవుడికి మనం లెక్క అప్పచెప్పనే ఉంటాం. సంఘమించిన బిడ్డలను సంఘానికి వస్తున్నారా, మన మీటింగ్కి వస్తున్నారా, మన మీటింగ్కి రాకపోతే సంఘమించిన మనం కూర్చొని నైట్ ఏం రావు. ఆత్మ లేనప్పుడు ఏమైతుందంట అంటే ఆ సంఘము పశువుల పొందేటం, పశువు వచ్చిపోతుంది. మనము ప్రార్థన చేయాలి, అనునిత్యం జనాలతో ఇంటికి తీసుకొని పోవాలి. దేవాలయం కొరకు నేను ఏం చేయగలుగుతాను, దేవుడు ఇచ్చిన తలాంతులు, ఒక తలంతో 2 చేయాలి, 3, 4 తలంతో 8 చేయాలి, 5 తలంతో 10 చేయాలి. తీసుకుపోయి రాశి పెడితే ఏమవుతుంది, ఏమి కాదు, ఏం ప్రయోజనం. అట్లాంటి నోట్లో చూపిస్తాను దేవుడు. అయితే మనము నువ్వు ఇచ్చిన తలాంతు, నువ్వు ఇచ్చిన డబ్బు, నువ్వు ఇచ్చిన డబ్బు 10 భాగం ఏమంటే దేవుడు ఇచ్చిన 1,00,000 రూపాయలు జీవితం అంటే 10,000 దేవుడు ఇస్తాడు. దేవుడి కోసం ప్రయాసపడాలి. దేవుడు మళ్ళీ దేవుడి ఇచ్చిన సమయం, దేవుడి ఇచ్చిన సమయం అంటే 24 గంటలు రోజు, 24 గంటలలో దశమభాగం అంటే 2 గంటల 45 నిమిషాలు మనం దేవుడి కోసం వీక్షించాలి, మనం పని చేయాలి. 2 గంటల దేవుడి దగ్గర సమయం గడుపుతున్నాము మనం రోజుకి, మనం దానికి కూడా లెక్క అప్పచెప్పలేకుంటున్నాము, సమయం కూడా దేవుడి లెక్క అప్పచెప్పాలి. ఇక మనం లెక్క అప్పచెప్పలేదు అనుకో సమయాన్ని మనం దొంగలించినట్లయితే దొంగ పర్వతాలు కదా అంటే చూడు ఎంత కష్టమే. ఆత్మ అధికమే పాపం. మనం ఆత్మ చేయాల్సిన పని ఏమి చేయలేదంటే తప్పు. పరిశుద్ధత లేదు, మనము తెల్లబట్టలు ఎంత కాపాడుకోవాలో మన రక్షణని అంత కాపాడుకోవాలి. రక్షణ ఆత్మను చల్లాలని అంటాడు, పెంచి మాట్లాడేస్తుంది. ఆత్మ చల్లాలని లేదు, ఆత్మని ఆత్మకుడి అని అంటాడు. అంటే మన పరిశుద్ధమైన దేవుడు, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఏం చేయాలంటే 2 కుక్కలు ఉంటాయి, ఒకటి గోపుడు, ఒకటి పక్కన 2 కుక్కలు ఏమవుతుంది, ఇంకొకనే తెలుస్తుంది. అట్లా ఆత్మ శరీరం 2 కుక్కలు మనకి ఏమైనా స్వరం ఎట్లయితుందో ఆత్మస్వరంతో మనకు అదే వినిపిస్తుంది. ఏదో స్వరాలు మనకి ఆత్మస్వరం అదే వినిపిస్తుంది. నువ్వు ఆత్మకి తిరిగి పెడుతున్నావా లేకపోతే శరీరానికి తిరిగి పెడుతున్నావు? నువ్వు ఫుడ్ తింటావు, స్నాక్స్ అంటాం, చాయ్ అంటాం, టీ అంటాం, పాలు, మరి ఆత్మకి ఏం పెడుతున్నావు? చదువు రాలేదనుకో, మనం ఎక్కడికి అనిపించినా 4 అక్షరాలు చదువుకుంటా పైన తీసుకుంటే 2 చదువుకోవాలి, కొంచెం వాక్యం చదివి పెట్టు. యూట్యూబ్లో వాక్యాలు వస్తుంది, వాక్యాలు
అని అయితే మమ్మీ నా కొడుకు ఒకటే ఉంటారా ఎట్టి కలవకుండా ఏసీ పక్కన నా కొడుకు లేదు నేను ఏసీ పక్కన గురించి అని చెప్పినాక వచ్చేసి దేవుడు పరిచయం చేస్తూ చెన్నైకి వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి హైదరాబాద్ వచ్చి తర్వాత ఏం తెలియదు నుంచి పెద్ద మనిషి బాగా సింగిల్ వస్త్రాలు వెళ్ళి అయితే అన్ని తప్పు కట్ చేసినట్టు చెప్తున్నా ఏం చేయాలి తింటాను అయితే
4 పిల్లలు 4 వర్గాలు చెప్పిన ఆలోచన. ఒకటి దేవుని వాక్యం, ఒకటి ప్రార్థన, ఇంకోటి సహవాసం. అతి ముఖ్యంగా బలం. దేవుడు బలం అనేసి దేవుడు చనిపోయినాక కూడా తిరిగి లేచి 40 రోజులు లోపల ఉన్నాడు. దేవాలయంలో వెళ్ళదు అని అందరూ కనిపించినప్పుడు ఒకటే తెచ్చి నా శరీరం దీన్ని తిన్నాను తాగంటే వచ్చి వెంటనే తాగుబోతులు ప్రసాదం తింటారు. అంతగా తాగుబోతులుగా ఇవ్వడారు. మనం తాగని వాళ్ళని కూడా పరీక్షించుకోవాలి. మనుషులతో సమాధానం ఉన్నారా, దేవుడితో సమాధానం ఉన్నారా? బస్సులో ఒకసారి వచ్చేసి నేను వేసి ఒక సారీ చెప్పేసినా అప్పుడు పనులు వచ్చేది. అట్లా మనం కళ్ళు మూసుకొని ప్రసాదం తీసుకోకూడదు. అప్పుడు స్టార్ట్ వస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం క్షమించాలి. అదాల దోషం ఉంటుంది మనుషులు. అందుకనే పడుకోకపోతే ఎవరితో పట్టాలంటే క్షమించాలి. నాకు వచ్చేసి సమాధానం పరచాలి. లేకపోతే ఏంటంటే నాట్యం పడితే దోషం కాదు. సిలువ అంటేనే లేకపోతే చనిపోవాలంటే అయితే చేసుకొని చంపుతుంది. అంటే నేను అని ఉండదు. ఇక్కడ నేను సాగుతాం లేదు బ్రతుకుతైతే క్రీస్తే జరుగుతుంది. కాబట్టి మనము చదువు సూర్యుడు అస్తమించడంలో మనకు చదవాలి, సమాధానం పరచగలగాలి. సంఘానికి వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా దేవుడితో సమాసం అప్పుడే రొట్టెలు చేయాలి. ఎలా అనుకున్నా ముందు వెళ్ళి కదా నేను ఇక్కడ నిద్రిస్తున్నాను నాకు తెలియదు, నేను తెలిసి తెలియదు, నన్ను క్షమించండి. పరిశుద్ధత పవిత్రంగా నా చేయగలుగుతున్నాను. నన్ను క్షమించినాను యోగ్యమైన రీతిగా నేను పనులు చేయడానికి సహాయం దయచేయాలని చెప్పండి. నా గురించి ప్రార్థన చేయండి. నా పేరు కవిత అంటారు. మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మేము ఆత్మీయ జరుగుతానికి దేవుడికి పని చేయడానికి గురించి వచ్చినాను. దేవుడి కూడా 2 రోజులు ఉంటాను. తర్వాత నేను వెళ్తాను. అందరూ నా గురించి ప్రార్థన చేయండి. దేవుడి అందరి గురించి ప్రార్థన చేస్తాను. నేనైతే వచ్చి అడుగుతాడమ్మా బాగా 4 ఆమె అందరికీ అనా పాటలు రారెడీ అందరు బాగా 4 అక్క చెల్లెలు. వచ్చిన నేను కూడా అందరి ఇళ్ళకి వస్తా మాట్లాడతా. ప్రేసలా అందుకే వచ్చిన నేను. అనే పాఠం చేసుకుంటా దేవుడు ఎంత ఒక మాట థ్యాంక్ యూ అండి. ప్రేస్ ది లార్డ్. వందనాలు.